సీఎం చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వివేక హత్య కేసులో లేనిపోని ఆరోపణలు చేసే బదులు ఆ కేసును సీబీఐతో విచారణ చేయించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీశారు. పులివెందులలో టీడీపీ అరాచకాలు చేస్తుందన్న బొత్స సత్యనారాయణ ఓటులను వేరే ఊరికి బదలాయించడమేంటని మండిపడ్డారు. ఒక ఊర్లో ఉన్న ఓట్లని ఈ ఊరు ఓట్లు తీసుకెళ్ళి హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం, హ్యామ్లెట్ క్యాంప్ తాలూకా ఓట్లు తీసుకెళ్ళి ఇంకో హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం. అదే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఆ ఊర్లో ఉన్న బూతుల్లో ఆ ఊర్లో కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి పోటీ కదా, వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి పోటీ కదా, ఇలా ఎక్కడిది ఎన్నికలు ప్రకటించుకుంటే సరిపోయాయి కదా. ఊరిగా గొప్పలు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దోచేశారు, భూములు దోచేశారు, పెద్దలు తినేశారు. ఏమి 14 నెలల కాలం అయింది. ఏ ఒక్కడి మీద సరే వీళ్ళు చుమ్మిటి చేశారా మీరు? మేము చెప్తున్నాం మీ దోపిడీ ఇదని. వివేకానంద గారి హత్య ఏ సంవత్సరం జరిగింది? ఎవరు అప్పుడు ప్రభుత్వం? ఎవరిది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదా అయింది. అప్పుడే కదా కేసు రిజిస్టర్ చేశారు, అప్పుడే కదా ఎంక్వైరీ స్టార్ట్ అయింది, అప్పుడే కదా సిబిఐకి ఇమ్మంటే సిబిఐకి ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చే కదా సిబిఐకి ఇచ్చారు. అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అయింది? 14 నెలలు అయింది. మరి 14 నెలల్లో మరి ఏం చేశారు? వాళ్ళ దగ్గర ప్రభుత్వం, వాళ్ళ దగ్గర చేస్తున్నారు. వాస్తవాలు చేసి న్యాయస్థానం ముందు పెట్టచ్చు కదా.